హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్. ఈ రోజు వసంత పంచమి కదా, పిల్లలకైతే స్కూల్ అయితే లేదు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9 అవుతుంది. మార్నింగ్ ఈ రోజు అయితే 7:30 తర్వాత లేచిన తర్వాత మార్నింగ్ చేసే పనులు ఉంటాయి కదా, అంటే ఇల్లు ఉడవడం, బయట ఊడవడం, ఇల్లు తుడవడం, తర్వాత పిల్లలకు కూడా పాలు కాగబెట్టి పోసిన. నేను కూడా ఈరోజు కొంచెం ఛాయ్ తాగిన. మళ్ళీ పిల్లలకేమో బనానా, తర్వాత చెప్తా ఒక్క నిమిషం. బనానా ప్రొమోగ్రనేట్ అయితే ఇచ్చిన. వాళ్ళైతే అది తిన్నారు. ఇప్పుడు వాళ్ళైతే కటింగ్ కోసం అయితే వెళ్ళిండ్రు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు 9 అవుతుంది కదా, కిచెన్లోకి అయితే వంట చేద్దామని వచ్చిన. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే అన్నం వండుతా. ఫస్ట్ అన్నం వండను. ఫస్ట్ పప్పు కూర, తర్వాత వంకాయ పచ్చడి, ఈ రెండు చేసిన తర్వాత అన్నం వండుతా. ఆ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి స్నానం అయితే చేయిస్తా. నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వలేదు, జస్ట్ జుట్టు పైనుంచి దూకొని కొంచెం లోషన్ రాసుకొని బొట్టు పెట్టుకుని అయితే వచ్చిన వీడియో చేస్తున్నా కదా. ఇక తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బట్టలు ఏం ఉతకని ఈరోజు ఇంకొంచెం చిన్న పనులు అన్నీ ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వంట చేసి ఆడబెట్టిందనుకో, నేను ఏ పనైనా ఎంత నిదానంగా చేసుకున్నా నాకు ఇక టెన్షన్ ఉండదు. వంట కాలేదనుకో మా సార్ ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు. అని ఏంటంటే 5 నిమిషాలు మంచిగా ఉంటారు, 6 నిమిషానికి వచ్చేసరికి సరే ఫస్ట్ వద్దు అంటారు. మళ్ళీ 6 నిమిషాలనే వాళ్ళు అన్నం అడుగుతారు. ఒకవేళ కాలేదనుకో ఇక అప్పుడు నువ్వు లేట్ లేచినావు, తర్వాత నువ్వు అది చేసినావు, నువ్వు టైం పాస్ చేసినావు అని చెప్పేసి మళ్ళీ నా మీదకే రివర్స్ అవుతారు. అందుకే ఆయన వచ్చేలోక కూరలు అయినాయి అనుకో, ఆయన ఫ్రెష్ అప్ అయ్యే వరకు అన్నం వండి ఆడబెట్టేస్తే ఇక ఈమె అన్నం కూర వండింది, ఈమె పని అయ్యింది, ఇక నేను అంటానికి ఒక మాట లేదు అన్నట్టుగా ఆలోచన చేస్తాడు. అందుకే అది వండి ఆడబెట్టిన తర్వాత వేరే పనులు అయితే చేసుకుంటాను. ఈరోజు అల్లం ఎల్లిగడ్డ లేదు, అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీసి నూరాలే. మస్తు పని ఉంది నాకైతే. మస్తు పని అంటే పిల్లలకి హాలిడే ఉంది కదా, వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నట్టునే. క్యాంపస్కి వెళ్ళి నిన్ననే సిలబస్ అయితే అప్లోడ్ చేసినట్ట. నా పాత ఫోన్ అయితే అసలు టచ్ అనేది పని చేస్తలేదు, ఓపెన్ అస్సలు అవ్వట్లేదు. మరి మా సార్ అది రిపేర్ చేపించుకోరాడా ఇదంతా తెలియదు. కానీ కొంచెం ఈరోజు డే అసలు ఎంత కొంచెం డల్గా అనిపిస్తుంది నాకు. అసలు నేను ఇంత తక్కువనా అనే ఫీలింగ్ అయితే ఈరోజు నాకు వస్తుంది. దాన్ని నేను ఓవర్కమ్ చేసుకొని ఈరోజు నా రొటీన్లన్నీ కంప్లీట్ చేసుకుంటాను కూడా. ఇప్పుడైతే వంట అయితే చేస్తా. ఫస్ట్ అయితే వంకాయ పచ్చడి చేస్తా, అందుకే హీటర్ మీద గిన్నె అయితే పెట్టుకుంటా. ఏది ఏమైనా సరే పొద్దుగా లేవగానే మన పని మనం కంప్లీట్ చేసుకొని ఆడబెట్టుకున్నాం అనుకో, మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. గిత్త పని లేట్ అయిందనుకో ఎవరేమంటారు మళ్ళీ అది ఇది అని చెప్పేసి మనకి ఏదో కొంచెం భయంగా మన డే అయితే సాగుతుంది కదా. నాకైతే అట్లనే ఉంటుంది. మా పిల్లలు ఏంటంటే వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు అన్నం వద్దంటారు, ఆకలి అవుతలే అంటారు, 5 నిమిషాలు కాకుండా వచ్చి అన్నం అంటారు. నాకు ఇక మా సార్ ఏమంటారు, నేను ఇంతవరకు వంట చేయలేదు, ఆయన ఏమంటారు అని చెప్పి ఆయన అనకున్నా కూడా నాకే టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఇదైతే పెట్టిన కదా, వంకాయ పచ్చడి చేయడానికి వంకాయలు, పచ్చిమిర్చి, టమాటో కావాలి, అవి తీసుకుంటా. ఆయిల్ అయితే పోస్తున్నా. ఈ ఆయిల్ వేడయ్యేలోపు వంకాయలు అయితే కట్ చేస్తాను. ఫస్ట్ వంకాయని ఫ్రై చేసుకుంటా. కొంచెం పెసరపప్పు కూడా నానబెడతా. పెసరపప్పు అయితే కొంచెమే తీసుకున్నా, కొంచెమే పప్పు ఉండదా. ఫస్ట్ ఒకసారి కడిగేసి దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటా. ఆ తర్వాత వంకాయ పొయ్యి మీద వేసిన తర్వాత ఆ కర్రీ అయితే వండేస్తాను. ఈ వంకాయలు మొన్న కర్రీ వండినాయి కదా, కర్రీ వండినప్పటి నుంచి వీటిని బయట పెట్టినా. ఇంకో వీటి పైన ఇదైతే చేంజ్ అయిపోయింది కలరు. కాకపోతే మరి వంకాయలు లోపల ఫ్రెష్గా ఉంటేనే కట్ చేసి పచ్చడి అయితే చేస్తాను. పాటలు పాడద్దు, మొన్న నాకు అది వస్తుంది. బాగున్నాయి, ఇంకో ఫ్రెష్గానే ఉన్నాయి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం చేసుకునేది పచ్చడి కాబట్టి వంకాయలన్నీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, కొంచెం చిన్న ముక్కలుగా అయితే వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఏందో ఏమో కొన్నిసార్లు అనిపిస్తుంది, అదే ఏందిరా నాయన ఈ లైఫ్, పొద్దుగా లేవగానే కిచెన్లకి, మళ్ళీ రాత్రి కాగానే బెడ్రూమ్లకి ఇదే పని అనిపిస్తుంది. మళ్ళీ కొన్నిసార్లునేమో ఎంత తృప్తిగా అనిపిస్తుందో ఇంట్లో పనులన్నీ చేసుకున్నప్పుడు కదా, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఈరోజు నాకున్న పనులు ఏంటివేంటివి అంటే నేను చెప్తా.
ఫస్ట్ ఇప్పుడు వంకాయ పచ్చడి పప్పు వండిన తర్వాత అన్నం పొయ్యి మీద పెట్టేసి కన్నయ్యకి విషమ్మకి కెమెరా ఇట్లా పెడతా. అన్నం పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కన్నయ్యకి విషమ్మకి స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు వినడని చెప్పిన కదా. ఈరోజు వసంత పంచమి కదా, ఇక్కడ గ్రౌండ్లో సరస్వతి పూజ ఉందంట. ఈరోజు నేనైతే పూజకి అక్కడ కొంచెం వెళ్ళి దూరం నుంచి చూస్తాను, పిల్లల్ని అయితే పంపిస్తాను. ఇక మళ్ళీ తర్వాత పిల్లలు ఇద్దరిని ఈరోజు చాలాసేపు చదివించాలి. క్యాంపస్కి వెళ్ళి సిలబస్ వచ్చిందంట, అదేమో నా ఫోన్లో ఓపెన్ కాదు కదా, లాక్ ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ పక్కన వేరే మేడం ఉంటుంది, వాళ్ళ పాప కూడా ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఆమె దగ్గర పోయి సిలబస్ ఏందో అవి మెసేజ్లు అయితే పంపించుకుంటాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇక విషయమని చదివిస్తాను. రేపు 24th సాటర్డే కదా, పిల్లలకైతే రిపోర్ట్ కార్డ్ ఇస్తారంట, ఆ కార్డు తీసుకురావాలి. ఇక కన్నయ్యకి ఏంటంటే సిలబస్ మేడంని స్కూల్కి వెళ్తాను కదా, ఎప్పుడు సాటర్డే రోజు స్కూల్కి వెళ్తాను కదా, అక్కడ సార్ వాళ్ళని క్యాంపస్కే డౌన్లోడ్ చేసుకుంటా కొత్త ఫోన్లో, దాంట్లో నుంచి లాగిన్ అవుతా. అప్పుడు కన్నయ్య సిలబస్ తెలుస్తుంది. ఈసారి చాలా సిలబస్ ఇచ్చిందని చెప్పేసి నిన్న ఒక మేడం అన్నది, మరి చూడాలి నిజమా లేకపోతే ఇచ్చిందా ఇయ్యలేదా, మరి ఆ సిలబస్లో విషయం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిందా చేయలేదా అని చెప్పేసి. దాదాపుగా ప్రాక్టీస్ చేసే ఉంటుంది, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడే చదివిస్తాను కదా. ఈరోజు స్కూల్లో ఒక చాప్టర్ కంప్లీట్ అయిందనుకో, ఆ చాప్టర్ని నేను నైటే చదివించి ఎగ్జామ్ పెట్టేస్తాను. అలా విషయంకైతే గుర్తు ఉంటుంది. అందుకే ఎగ్జామ్స్ టైంలో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇట్లా ఫోర్స్ఫుల్గా నైట్ వరకు చదివించాలి, నిద్ర లేకుండా తిండి లేకుండా చదివించాలి అన్నట్టుగా అయితే ఉండదు. ఫస్ట్ వంకాయలు ఫ్రై చేసిన తర్వాతనే పచ్చిమిర్చి టమాటో ఉడికిస్తాను. ఎందుకంటే మళ్ళీ మనం వంకాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకో, ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేస్తే ఎంత వేయాలి అన్నట్టుగా తెలియదు. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే వంకాయలు అనేవి చప్పగా కాకుండా మంచిగా ఫ్రై అయితే ముక్క అనేది చప్పగా అనిపించదు. పప్పు ఉండాలి కదా, పప్పులోకి కూడా ఆనియన్స్ టమాటో కట్ చేసి ఇంకా నేను వీడియో అయితే దగ్గర నుంచి ఈ కర్రీస్ వండడం అయితే చూపిస్తాను. అన్ని ప్రాసెస్ మొత్తం ఏం చూపించాను, జస్ట్ ఒకవేళ ప్రాసెస్ చూపించినా కూడా అదొక 1 minute 1.5 minute అయిపోయేటట్టుగా అయితే నేను చూపిస్తాను. ఇక చూసింది కదా, నేను వీడియోలో డైరెక్ట్ మాట్లాడితే అగో చిన్న ముచ్చట గురించి 7 నిమిషాలు వచ్చింది. అందుకే నేనైతే రోజు సైలెంట్గా నా పనులు నేను చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా వాయిస్ అయితే ఇస్తాను. ఇక ఇప్పుడైతే వంకాయ పచ్చడి చేస్తున్నాను, పప్పు వండుతున్నాను లంచ్లోకి అని చెప్పిన కదా. ఇక ఫస్ట్ అయితే వంకాయలని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లిపాయలు, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, తర్వాత కొంచెం చింతపండు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక టమాటో వేసుకొని మంచిగా అయితే ఉడకనిచ్చుకొని దాంట్లోనే కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, అంతా కలిపేసి పైనుంచి అయితే మూత పెట్టిన. ఇది ఉడికేలోపు ఇంకొక హీటర్ మీద అయితే కర్రీ వండుతున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా పప్పు వండుతున్నాను కాబట్టి నేను పప్పులకి ఫస్టే పోపు అయితే వేస్తున్నాను. నాకు ఇలా పోపులోకి వేయించిన కరివేపాకు వేయడము లేదా కొత్తిమీర వేయడము చాలా ఇష్టము. అవి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, కూరలో కాకుండా ఆయిల్లో ఫ్రై అయితే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కరివేపాకు అయితే అస్సలు దొరకట్లేదు. కొత్తిమీర అయితే వింటర్ కావడంతోనే కొత్తిమీర దొరుకుతుంది. ఇక నేను ఈ పప్పు ఎట్లా వండుతున్నా అంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర, కొత్తిమీర వేసుకొని వెల్లిపాయలు కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 2 కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. అవి కొద్దిసేపు ఫ్రై అయినాక దాంట్లోనే టమాటా వేసుకున్నాను. ముందుగా నానబెట్టిన పెసరపప్పు వేసుకొని అంతా కలిపేసుకొని దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కారం అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను. మనం ఏంటంటే ఈ పప్పులు చాలా సింపుల్గా వండుకోవచ్చు. మనకు పెసరపప్పు కానీ ఎర్రపప్పు కానీ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొన్నిసార్లు మనం సపరేట్గా ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను అంతా కలిపేసుకున్న తర్వాత పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇక టమాటాలు ఏమి ఉడకలేదు, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి, పప్పు కూడా ఏమి ఉడకలేదు కదా. ఇక పైనుంచి నీళ్లు పెట్టి
ఒక 10 నిమిషాల పాటు ఈ పప్పునైతే ఉడికిస్తాను. ఇక ఈ వంకాయ పచ్చడి కోసం అయితే టమాటో, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి మంచిగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి. ఈ లోపుగా ఒకసారి పప్పును చూసాను. ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, కంప్లీట్‌గా పప్పు అయితే మంచిగా సన్న మంట మీద ఉడికిపోయింది. దీంట్లోకి నేను ఈరోజు కొన్ని మామిడొరుగులు ఏసాను కాబట్టి, ఈరోజు నేను చేసిన ఈ పప్పు కొంచెం పుల్ల పుల్లగా చాలా మంచి టేస్ట్ ఉంది. వంకాయ పచ్చడి గానీ, పప్పు గానీ సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. మస్తు మంచి కుదిరినాయనమాట. ఇంక మాకు మధ్యాహ్నం అయితే మేమందరం లంచ్ చేసేటప్పుడు మాకు అన్నమే మిగలలేదు. ఇలా పప్పు గుత్తితోని అటు ఇటు స్మాష్ చేసుకున్నట్టుగా చేస్తున్నాను. ఎందుకంటే మా కన్నయ్యకు ఒక బ్యాడ్ అలవాటు ఉంది. ఏంటి అంటే టమాటాలు కొంచెం ముక్కలుగా ఉన్నాయనుకో వాటిని తీసి పక్కన పెడతాడు. అస్సలే తినడు. ఇప్పుడిప్పుడే టమాటాలు తినడం నేర్చుకుంటుండు కదా! మళ్ళీ పెద్ద ముక్కలు ఏసినట్టు ఉన్నాయనుకో తినడేమో అని చెప్పేసి కొంచెం మెత్తగా స్మాష్ చేసి కొంచెం వాటర్ అయితే వేసాను లిక్విడ్‌గా ఉండాలని. ఆ తర్వాత ధనియాల పౌడర్ ఏసుకొని ఇక పప్పు అయితే వండేసాను. ఈ పప్పునైతే వేరే గిన్నెలోకి ఊడ్చేసుకోవాలి. వంకాయ పచ్చడి గూడా అవి చల్లారినాయి గదా! ఇప్పుడైతే వీటిని మిక్సీలో వేసుకున్న వాటిని ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత లాస్ట్‌లో వంకాయలేసి మనం పచ్చడి జేసుకోవాలి. అన్నీ ఒకేసారి ఏసేస్తే వంకాయలు మెత్తగా అయిపోతాయి. అందుకే ముందుగా పచ్చిమిర్చి, టమాటో పేస్ట్ చేసుకున్న తర్వాతనే వంకాయ ఏసి ఒక్కసారి తిప్పేసేయాలి అంతే. మరీ ఎక్కువగా తిప్పొద్దు. చూస్తున్నారు గదా! నాకేంటి అంటే మిక్సీని అడ్జస్ట్ చేసేది లేదు. అక్కడక్కడ వంకాయ ముక్కలైతే తాకుతున్నాయి గానీ కొంచెం మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే పోపు పెట్టేసుకొని మంచిగా ఈ పోపులో 1 మినిట్ పాటు ఈ పచ్చడిని ఫ్రై జేసుకోవాలి. చూస్తున్నారు గదా! నేనైతే 1 మినిట్ పాటు కలుపుతూ పచ్చడినంతా మంచిగా ఫ్రై చేసుకున్నాను. పచ్చడి అయిపోయింది. పప్పు అయిపోయింది. ఇక ఇప్పుడైతే అన్నం హీటర్ మీద పెట్టిన. ఈరోజు వంకాయ పచ్చడి, పప్పు చాలా అంటే చాలా బావుంది. చాలా సింపుల్‌గానే చేసినా గూడా ఎంత టేస్ట్ వచ్చిందో నిజంగా మధ్యాహ్నం వేడి వేడి అన్నంలో యేసుకొని తింటుంటే అమృతంలాగా అనిపించింది నాకైతే. ఇక ఒకవైపయితే అన్నం పెట్టిన, పాలయనొస్తే పాలు గూడా హీటర్ మీద అయితే పెట్టిన. వంట చేసుకుంటూనే గిన్నెలైతే ఎక్కడికక్కడికి తోమేశాను. వంటంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మా సారు, విషమ, కన్నయ్య వీళ్ళు ముగ్గురు కలిసి అన్నం తింటుర్రు. పప్పు, వంకాయ పచ్చడ, కారపప్పలు, ప్రొమోగ్రానేట్ ఉంటదిగా అవైతే తింటూ ఉన్నారు. ఇక నేనేం చెప్పినంటే ఈరోజు ఇంక నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు. పిల్లలిద్దరూ కటింగ్ నుంచి రాగానే స్నానం అయితే చేయించిన గదా! వాళ్ళకి స్నానం చేయించిన తర్వాత మళ్ళా మా సారు చేశిండు. వేడి నీళ్ళైతే కాగడానికి 1 అవర్ అట్లా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. అందుకే వాళ్ళనే అన్నం తినమంటే మా సారయితే పిల్లలకి తినిపిస్తూ తను గూడా అన్నం తినేస్తుండు. ఇక నేనేం చేస్తున్నా అంటే ఎల్లిపాయలు అవన్నిటిని ఇట్లా చీలికలుంటాయి గదా! అదే అండి ఎల్లిపాయ గడ్డుంటది గదా! ఆ గడ్డనంతా విప్పేసి ఆ వెల్లిపాయలోకి కొంచెము నూనె రుద్దేసి మంచిగా ఎండకు పెట్టామనుకో పొట్టయితే ఈజీగా ఎళ్తది. ఇగ చూస్తుర్రు గదా! అవైతే ఎండకు పెట్టేసాను ఆయిల్ రుద్దేసి. ఈరోజు వసంత పంచమి గదా! గ్రౌండ్‌లో అయితే సరస్వతి మాత విగ్రహాన్ని పెట్టిండ్రు. అయితే పూజ స్టార్ట్ అయిందా లేదా అని మాకు వినిపిస్తలేదు. ఒకసారి చూడ్డానికైతే వచ్చినము. మంచిగా అయితే డెకరేషన్ చేసి సరస్వతి మాత విగ్రహాన్నయితే పెట్టిర్రు. మన దగ్గర వినాయక చవితి ఎలా చేస్తామో బీహార్‌లో సరస్వతి మాత విగ్రహాన్ని పెట్టి ఒక 2 రోజులు పూజ అయితే చేస్తారు. కొంతమందేందంటే వసంత పంచమి ఈ రోజే గదా! సాయంత్రం వరకే ఊరేగింపు చేసేసి మంచిగా నిమజ్జనం అయితే చేస్తారు. కొందరేమో నెక్స్ట్ రోజు చేస్తారు. ఇక 2:00 వస్తే స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ 3:00 అయితే వచ్చినాము. 3:00 వచ్చేసరికి పంతులైతే వచ్చిండంట. ఇక ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయితుంది. ఇక ఇప్పుడు చూడ్డానికి కొంతమందే ఉన్నారు గానీ పూజ అయ్యేసరికి ఎక్కువగా వచ్చిండ్రు. ఈ సరస్వతి మాత పూజకి అందరూ అయితే యెల్లో కలర్ చీరలు, యెల్లో కలర్ డ్రెస్సులయితే వేసుకున్నారు. చాలామంది యెల్లో కలరే వేసుకున్నారు. ఇక ఇక్కడైతే పూజ స్టార్ట్ అవుతుంది. జటాకలాపం గౌరే నిరంతర దేభసతవామభాగం నారాయణం ప్రేమదగపహారం వారాణసి. ఓం హృషికేశాయ నమః గోవిందాయ నమః హస్తపక్షాల్యః. हाथों नीचे साइड करके ओम आसन पवित्रे करने के योग अपने आसन के पास में आसन से हमको लगता है आप जब गए होंगे तो 12 पंडित जी आए क्या? अभी वसंत पंचमी
మన దగ్గర వినాయక చవితి ఎలా చేస్తారో సరస్వతి మాత విగ్రహాన్ని పెట్టి పూజ అయితే అట్లనే చేస్తారు. ఇక్కడ పిల్లలందరికీ బొట్లు పెట్టిండ్రు. మాకు కూడా పెట్టిండ్రు బొట్లు. అదేంటంటే కుంకుమ పెట్టిండ్రు. వాళ్ళకేమో ఇక్కడ అబ్బాయిలకేమో ఈ నుదిటికి మొత్తానికి గంధం పెట్టి మధ్యలో కుంకుమ అయితే పెడుతుర్రు. కానీ అమ్మాయిలకేమో రెడ్ కలర్ తిలకం అయితే పెడుతుర్రు. విషముకనే బొట్టు పెట్టుకొని వచ్చిండ్రు. बिहार प्रांतस भागलपुर मंडला अंतर्गत कहलगांव अंचल अंतर्गत शुभ ग्राम निवासनी, अपने ग्राम का नाम लीजिएगा, नामहम गोत्रस्य, नाम ले लीजिए, मासानाम मासोतमे, नाम ले लीजिए अपना, मासानाम मासोतमे उत्तम मासे माघ मासे शुक्ल पक्षे पंचम्यां तिथौ शुक्रवासराय नीतायाम अतियोगे कौलवकर्णे श्री कुमोदने नायके चंद्रासि स्थितेषु शेषेषु एवं ग्रहगुण विशेषण विशिष्टायाम शुभ पुण्य तिथि श्रुति अस्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति हेतुक गणेशांबिको पूजन आमे नमामि सदा। ओम नगरमंडल देवताभ्यो ध्यानार्थे ध्यानं समर्पयामि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। सर्वावादात् निर्मुक्तो धन्धानि सुधानि च मणिषो मत्प्रसादेन भविष्यति न संशयो। नमो देव्ये महादेव्ये शिवाय सततं नमः प्रकृत्याय भद्राय प्रणस्तां नमः। ओम सर्वदेवताभ्यो ध्यानार्थे ध्यानं समर्पयामि। ఇప్పటిదాకా సరస్వతి మాత విగ్రహానికి పేపర్ ఉంచి ముఖాన్ని కప్పేసి కొంచెం పూజ చేసిన తర్వాత ఇక ఇప్పుడైతే ముఖాన్ని రివీల్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా మంచిగా చేసిన పూజ. ఇంత దగ్గర నుంచి నేను కూడా చూడడం ఫస్ట్ టైం ఇదే. మన దగ్గర చాలా మందికి వసంత పంచమి అంటే తెలుసు, కానీ ఆ రోజే సరస్వతి పూజ చేస్తారని చాలా మందికి అయితే తెలీదు. మీలో ఎంతమందికి వసంత పంచమి రోజు సరస్వతి పూజ చేస్తారని తెలుసు కూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. సరస్వతి పూజ దాదాపుగా 2 గంటలు అయితే చేసిండ్రు. అయితే మనం దూరం కూర్చున్నాం కాబట్టి వాళ్ళు అక్కడ చేసే పూజ కనిపించదు కాబట్టి ఇక నేనైతే వీడియో ఎక్కువగా ఏం రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మంత్రాలు చదువుతుంటే కూడా మనం యూట్యూబ్లో పెడతాం కదా, మళ్ళీ కాపీ రైట్ వస్తుంది ఏమో అని చెప్పేసి పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసిండ్రు. बोलिए गणेशी भगवान की जय, सरस्वती महारानी की जय, बाबा भदेश्वरनाथ की जय, बाबा बड़ेश्वरनाथ की जय, बाबा बैजनाथ की, बाबा वासुकीनाथ की, बाबा काशी विश्वनाथ की, सभी देवी देवताओं की, अपने अपने गुरु माता पिता की। नमः पार्वती पते हर हर महादेव। ఇక ఇప్పుడైతే సరస్వతి దేవిని అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. పిల్లలందరూ వాళ్ళ బుక్స్ తీసుకొని వచ్చి ఆ మాత పాదాల దగ్గర అయితే పెట్టిండ్రు. ఇక ప్రసాదం ఇచ్చిండ్రు. స్వీట్ బూందీ మిక్చర్, దాంట్లోనే ముల్లంగి, తర్వాత యాపిల్స్, క్యారెట్స్ అవన్నీ కట్ చేసి ఆఫ్టర్నూన్ ప్రసాదం అయితే పెట్టిండ్రు. ఇప్పుడు నైట్ మళ్ళీ ఇక్కడనే భోజనాలు ఉన్నాయంటే మేమందరం వచ్చేసినాము. 8:30కి వచ్చినాము. ఇక్కడికి వచ్చేలోపే భజన స్టార్ట్ అయింది. 6 o'clock నుంచే చేస్తుర్రు, కానీ ఇక మేమైతే కరెక్ట్గా తినే టైంకి వచ్చినాము. तुम सोला हो सिंगार करो
ఇక చూస్తున్నారు కదా, భోజనాలు కూడా మంచిగా టేబుల్ వేసి కుర్చీలు వేసి అయితే పెడుతున్నారు. 6 o'clock నుంచే స్టార్ట్ అయిందంట. ఇక మేమేమో 8:30కి వచ్చినాము. చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల క్వార్టర్ వాళ్ళు దూరం నుంచి కూడా వచ్చిండ్రు. ఇక ఈరోజు మన అన్నదానం వచ్చేసి కిచిడి. ఇక్కడైతే ఇలానే చేస్తారు. తర్వాత పాపడము, మళ్ళీ దాంట్లోనే వంకాయ, ఆలుగడ్డతోని చేసిన చోక, కొంచెం నిమ్మకాయ పచ్చడి అయితే వేసిండ్రు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మరి మీరు ఇలాంటి సరస్వతి పూజ ఎక్కడైనా చూసారా లేదా అని కూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.